ఎన్నికలు రేపు మాకు నోటిఫికేషన్ ఆంధ్రాకి సంబంధించి రాబోతుంది. 18వ తేదీ నుంచి నామినేషన్లు మొదలవుతాయని చెప్పి కూడా మన ముందుకు ప్రకటనలు వస్తున్నాయి. ఎల్లుండి సాయంత్రం లోపల కొత్త ఓటర్లు చేరేవాళ్ళు చేరండి. ఈ ఫైనల్గా చివరి అవకాశం చెప్పి పత్రికల నిండా ప్రచారం వస్తూ ఉంది. సరే, ఈ సందర్భంగా పాలకపక్షాలకు సంబంధించిన హడావుడి కుమ్ములాటలు అన్నీ మనకి పట్టచుడుగా కనపడుతూ ఉన్నాయి. అంటే గతంలో పత్రికల్ని చూస్తే కొంత అటు ఇటు అధికార పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాలకు సంబంధించిన ఏంటి ఆలోచనలు ప్రతిబింబించేవిగా పత్రికలు ఉండేవి. ఇప్పుడు దినపత్రికలు కరపత్రాలు అయిపోయాయి. ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్కొక్క పత్రిక, దానికి సంబంధించిన వార్తలు తప్ప మొత్తంగా సమగ్రమైన చిత్రణ మనకి రాదు. నాకు రోజు ఇంజనీర్ కలిశాడు. కలిసి ఒక 4-5 సంవత్సరాలు ఏమన్నా అంటే, మేము చదువుకునే రోజుల్లో కిషోర్ గారు మీరంతా ఒక విమర్శ చేస్తున్నవాళ్ళు, నేను ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీర్గా చేశాను, ఆల్ ఇండియా రేడియో ప్రభుత్వ బాకా అని మీరు అనేవాళ్ళు. సరే మీరు అంటున్నారు కదా అని చెప్పి నేను ఇదేవాడిని. ఇప్పుడు చూస్తే మరి టీవీ మీడియా ఛానల్స్ అన్నీ చూడండి, మా ఆల్ ఇండియా రేడియో చాలా మేలు కదా అని అడిగాడు. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడం అని అంటే మొత్తం అన్ని అంగాలని దానికి సంబంధించిన వాటిని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈరోజు నడుపుతూ అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏది కావాలనుకుంటే అది వార్త, ఏది కాకూడదు అని అనుకుంటే అది వెనకడు. ఇప్పుడు తాజాగా కామెంట్ చేస్తున్నారు, కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అంత ఇదిలోకి హఠాత్తుగా ఇది తీసుకున్నారు అని అంటే, ఎన్నికల బాండ్లకు సంబంధించిన ఏంటి విషయాలన్నీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1, 2, 3 సార్లు గొడవ పడిన తర్వాత బయటకు వచ్చినాయి. దానికి సంబంధించిన వివరాల మీద చర్చ జరగకుండా పోవాలంటే పెద్దవాళ్ళు క్లాసుల్లో ఇంతకుముందు ఒరే గీతను చిన్నదిగా చేయడం ఎట్రా అని ప్రశ్నించేవాడు. ఏది మార్గం? దానికంటే పెద్ద గీత గీయడమే. కాబట్టి ఒక వార్తని మెరుగుపరచాలంటే అంతకంటే ఇంకో సెన్సేషనల్ వార్తని రంగంలోకి రావడమే. కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే విషయం అంతా దాని చుట్టూ తిరిగిపోయింది. ఎలక్షన్ బాండ్లకు సంబంధించిన చర్చ పక్కకి వెళ్ళిపోయింది. మొన్న పశ్చిమ బెంగాల్లో అమ్మాయిల మీద రేప్ జరిగింది. ఏ ఊరది? షా మీద వస్తుంది, శంకరాలలో అటువంటి పేరు. బీజేపీ వాళ్ళకి ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. మొత్తం మమతా బెనర్జీ అంతా అరాచక పరిపాలనకి కేంద్రం అని, అక్కడ గిరిజన అమ్మాయిల మీద అక్కడ ఉన్న ఇంటి స్థానిక ముస్లిం ఒక అతను ఆ మమతా బెనర్జీ పార్టీ అతను దౌర్జన్యంగా దుర్మార్గంగా చేశాడని చెప్పి టీవీ నిండా చర్చల మీద చర్చలు నడిపించారు. మరి అదే అమ్మాయిల్ని నగ్నంగా ఊరేగిస్తే మణిపూర్లో ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఒక్క బీజేపీ మహిళా నాయకులు కానీ పోయి తాకి తలిసిన పాపాను పోలేదు. ప్రధానమంత్రికి అసలు అక్కడ దాకా పోయి విచారించే పార్టీ తీరిక కూడా లేకుండా పోయింది. వాళ్ళ మహిళా సంఘం కానీ ఇది లేకుండా పోయింది. బెంగాల్లో మొత్తం బీజేపీకి సంబంధించిన మహిళా విభాగం అంతా పోయి రచ్చ చేసి పెట్టేశారు. అమ్మాయిని గుళ్ళో రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్లో, కాశ్మీర్లో ఎన్నో చోట్ల అత్యాచారాలకు సంబంధించిన వార్తలు పుంఖాలుగా వచ్చినాయి. ఆ వచ్చిన రోజుల్లో ఏ రోజు వీళ్ళు మాట్లాడే పాపాలు పోలా. కానీ ప్రతిపక్షాన్ని బోన్లో పెట్టాల్సి వస్తే వాటిని మాత్రం పెద్ద పెద్ద ఇష్యూస్గా చేసుకున్నారు. ఈరోజు ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు, నేను నిన్నగాక మొన్న ఒక ఆయన్ని మామూలుగా మాట్లాడతా, చూడండి ఎంత అన్యాయంగా ఉందో పాలక పార్టీలకు సంబంధించి. వీటున్నట్టు ఆయన అవతలకి చొక్కా వేసుకున్నంత సులువుగా మారిపోతున్నాడు, డబ్బులు ఉన్న ఇంటి వాళ్ళకే తప్ప
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా సీట్లు ఇవ్వడం లేదు అని అంటే ఆయన నవ్వి ఏంది సార్ మీరు ఎంత అమాయకంగా ఉన్నారన్నాడు. అంటే విషయాలు ఇంత సునాయాసపు విషయాలు అయిపోయినాయి. మనం ఏదో సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయాలు కావు, అవి చాలా సహజమైనవి. వాటి గురించి ఏమిటి అంత ఆందోళన పడాల్సింది అంటే జనం చేత మింగిస్తున్నారు. గతంలో ఆయారాం గయారాం అని మాట వినపడుతున్నది. అంటే పార్టీల్లో ఎవడు వస్తాడో ఎవడు పోతాడో తెలియదు, కప్పలు తక్కడగా ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి దూకేస్తున్నారని ఆయారాం గయారాంలని ఇట్లా పత్రికలని వ్యాఖ్యానం చేసేది. ఈరోజు అసలు ఆ పదాలు చాలా చిన్నగా అయిపోయినాయి. దానికి సంబంధించి వ్యాఖ్యలు చేసేటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకు అంటే ఏ పార్టీ కూడా దానికి అతీతంగా లేదు. ఈరోజు ఏ పార్టీలో ఉంటాడు, ఏ పార్టీలో ఉంటాడు. తెల్లారేటప్పటికి ఈ పూట టీడీపీ క్యాండిడేట్గా ఉన్నాయని తెల్లారేటప్పటికి వైసీపీ క్యాండిడేట్ అయిపోతున్నాడు. ఈ పూట వైసీపీ క్యాండిడేట్ తెల్లారేటప్పటికి బీజేపీ క్యాండిడేట్ అయిపోతున్నాడు. అక్కడ చొక్కా మార్చుకునేటంత టైం కూడా ఉండలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశారో చూశానండి. ఎక్కడో మహారాష్ట్రకు సంబంధించిన ఇంటాయన్ని ఢిల్లీ పోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు మంత్రివర్గంలో నీ లిస్టులో ఉందరు అబ్బాయి అని చెప్పి తీసుకుపోయి బీజేపీ ఇది ఇచ్చి చేసేశారు. అంటే ఇది ప్రజాస్వామిక సాంప్రదాయం అని వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో, అంటే మనకందరికీ చెప్పేది ఏమిటంటే ఓటు వేయకపోతే ఏమిటి, అసలు నీ వ్యక్తిత్వం ఏమిటి అన్నట్టుగా మాట్లాడతారు. ఓటు వేయవాలి, ఓటు ఎంత ముఖ్యమైంది అనే ఇదిలో మాట్లాడుకోవడం ఏంటంటాము. ఓటుకుండే పవిత్రత మిగిలింది. ఏ పవిత్రత మిగిలింది ఈ దేశంలో? ఓటు చుట్టూతో ఉన్న ఏ పవిత్రత మిగిలింది? విచిత్రం ఏమిటంటే 75 ఏళ్ల ప్రజాస్వామ్యం నడిచిన తర్వాత ఈ రోజుకి ఈ దేశంలో ఓటర్ లిస్టు తయారు కావడానికి ఒక శాస్త్రీయ పద్ధతి అనేది లేకుండా గగ్గోలు పెడుతున్నారు. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ప్రతిసారి. ఎందుకు అంటే ఓటర్ల జాబితా అధికార పక్షం చేతిలో ఒక సాధనం అయిపోతుంది. ఎవరి ఓటు ఎప్పుడు ఉంటుందో, ఎటు మారుద్దో, ఏ బూత్లో, ఒకే ఇంట్లో నా భార్య ఓటు ఒక బూత్లో ఉంటుంది, నా ఓటు ఇంకో బూత్లో ఉంటుంది. అసలు లేపేస్తారు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ వచ్చేస్తాయి, బతుకున్న ఇంటి పేర్లు పోతాయి. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓటు పవిత్రత గురించి ఇంత చెప్పే ఇంటి వాళ్ళు అసలు ఓటర్ లిస్ట్ని దగ్గర నుంచి అంటే ఎన్నికలకు సంబంధించిన దాంట్లో అది ప్రిలిమినరీ థింగ్. ట్రాన్స్పరెంట్గా ఓటర్ లిస్ట్నే తయారు చేయని వాళ్ళు అసలు ఎన్నికలకు సంబంధించిన పవిత్రత గురించి మాట్లాడడం ఎటువంటిది? కలెక్టర్లు ప్రకటిస్తుంటారు, మీరంతా మాక్ పార్లమెంట్లు పెట్టి స్కూళ్ళలో కాలేజీల్లో పోయి ప్రచారం చేయండి, ఓటు వేయాల్సిన ప్రాధాన్యత గురించి చెప్పి వీళ్ళంతా వచ్చి చెబుతుంటారు. మరి అదే కలెక్టర్లు అధికార పార్టీ వాడు చెబితే వాడి ఇష్టం వచ్చినట్టుగా ఓట్లను ఎట్ట తీసేయగలుగుతున్నారు, కట్టలు ఎట్ట తీసేయగలుగుతున్నారు. మన తిరుపతి ఉప ఎన్నిక లాంటి ఇది చూసాం మనం. ఎంతోమంది దొంగ ఓటర్లను తెచ్చి వేయించగలిగారు. బాహాటంగా నిస్సిగ్గుగా వాళ్ళు ఏ ఎన్నికలకు సంబంధించిన ఏంటి ప్రాసెస్ అంతా గతంలో ఏంటంటే మేము చెబుతున్నవాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు, చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలా అంత అవసరం కూడా లేకుండా పోయింది. ఓటర్ లిస్ట్ దగ్గరే మేనేజ్ చేసేస్తున్నారు. ఎంతో టెక్నాలజీ పెరిగింది, ఫోటో ఐడి కార్డులు వచ్చినాయి. అయినా విషయాల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఓటుందో లేదో అని చెప్పి చూసుకోవాల్సిన దుస్థితిలోకే లేదు. అందువల్ల ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, దీని అంతటిలోకి ఈ ఎన్నికలన్నింటివి వీటి పాత్ర ఎంత? నిజానికి ఎన్నికలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే మనం ఓటు వేయాలి, డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి అనేది కూడా
కొంతమంది బలంగా ఫీల్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. రైట్, అది అది ఆ మేరకు మొరేలే. అయితే అసలు జరుగుతున్నది ఏమిటి? ఎవరికైనా ఓటేస్తే కూడా ఏమి జరుగుతుంది దేశంలో? డెమోక్రసీ అన్నది నిజంగా ఈ దేశంలో ఉందా? డెమోక్రటిక్ నార్మ్స్ అనేవి ఉన్నాయా అంటే మొన్న మోడీ ఒక ప్రకటన చేశారు. ఏమిటంటే ఇప్పుడు దాకా జరిగిందంతా మీకు శాంపులేను, ఇక రాబోయేది అసలైన ఏంటి ఏమి రేపు పొద్దున మీరు చూస్తారు అన్నాడు. మళ్ళీ ఈరోజు పేపర్లు చూస్తే ఏమన్నాడు? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు అన్నాడు. అంటే ఇప్పుడు దేశంలో పెద్ద ఆందోళన మొదలైంది. ఏమని అంటే మోడీ కనుక అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలు కావచ్చు, ఇక పైన ఎన్నికలకి అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతూ ఉంది. ఒకటి. రెండు, రాజ్యాంగపు మౌలిక స్వభావాన్నే మార్చవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగం పవిత్రత గురించి వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇది సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్, ఇవన్నీ విశేషణాలన్నీ దాంట్లో పెట్టున్నారు. సెక్యులర్ రాజ్యాంగం బదులుగా రేపొద్దున మోడీ వస్తే మతపరమైన రాజ్యం కిందికి, హిందూ రాష్ట్రం కిందికి అసలు కాన్స్టిట్యూషనే ఇవెంట్ చేస్తారేమో, పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా అనే అనుమానాలు, చర్చ మీడియా అంతట్లో కూడా నడుస్తుంది. దానికి జవాబుగా ఆయన మార్చేదేవి లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏం మార్చకుండానైనా ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలిగిన ఏంటి అవకాశం కూడా ఇప్పుడున్న రాజ్యాంగంలో నడుస్తూ ఉందా లేదా, ఇది కూడా ఒక అంశం. ఎందుకంటే మనకందరికీ కాన్స్టిట్యూషన్ గురించి చాలా గొప్ప చెబుతాం. అయితే కాన్స్టిట్యూషన్ అట్లాగే పెట్టి ఈరోజు వ్యవహారాలు ఎన్ని నడుస్తున్నాయి. కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకందరికీ వాక్సభా పత్రికా స్వాతంత్రాలు ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్కి వస్తే పేపర్లో రాసుకోవడం వరకు, నువ్వు చదువుకోవడం వరకు ఓకే, చదువుకున్నది ఎందుకు ఇంప్లిమెంట్ కాదు అని నువ్వు ప్రశ్నిస్తే అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఎందుకనంటే వాక్ స్వాతంత్రం ఉంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తావు, ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన దానికి ఎంతమంది పిల్లల మీద సిఐడి నుంచి కేసులు పెట్టి పట్టుకోలేదు. మనం ఆ మధ్య చూసాం, ఎవరు మహారాష్ట్రలో ఆయన చనిపోయాడు, శివసేన మొత్తం షాపులన్నీ బంద్ చేయమన్నారు. ఒక అమ్మాయి ఒక చిన్న పోస్ట్ పెట్టింది, ఏం గొప్ప ఉందని ఈరోజు అందరూ అంగళం ముయ్యాలి లేకపోతే అంత ఇది పాటించాలి అని ఒక చిన్న ప్రశ్న వేసింది. ఎంత ఇష్యూ అయిపోయింది, అమ్మాయి ఇట్లా మాట్లాడుతా అని అరెస్ట్ చేసి కేసులు పెట్టేయండి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఎవరు మాట్లాడడానికి లేదా, అభిప్రాయం వ్యక్తం చేయడానికి లేదా? ఏమి ప్రజాస్వామ్యం? ఆయన సాయిబాబా ఉన్నాడు, ఆ వరవరరావు ఉన్నాడు, అట్లాగే స్టాన్సాన్ ఉన్నాడు, వీళ్ళందరూ కదా. నిన్నగా మొన్న విడుదలైంది ఒక ఆవిడ, నాగపూర్ లెక్చరర్, భరద్వాజ తర్వాత ఇంకొక ఆవిడ రిలీజ్ అయింది. వీళ్ళందరూ చేసే నేరం ఏమిటి అంటే ప్రభుత్వాన్ని విమర్శించలేదు. ప్రభుత్వం పైకి చెప్పుతున్నది ఒకటి, ప్రధానంగా ప్రభుత్వాలు వనరుల్ని, గనుల్ని, నదుల్ని, భూముల్ని అన్నింటినీ కూడా సామ్రాజ్యవాదులకు అప్పచెప్పడం మీద వాళ్ళు ప్రశ్నలు వేశారు. మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, రకరకాల ప్రాంతాల్లో వందల వేల ఎకరాల గనుల్ని పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఇవ్వడము, గిరిజనుల్ని అన్యాయం చేయడం అనే దాని మీద విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసిన దానికి ఏం చేశారు అంటే మోడీని హత్య చేయడానికి పూనుకున్నారని ఒక కేసు. అక్కడ మహారాష్ట్రలో ఒక ఉత్సవం జరుగుతుంది, దానికి సంబంధించి ఒక కేసు. అర్బన్ నక్సలైట్లని ఒక ముద్ర. ఏదైనా వేసి ఏమైనా చేసేయండి దానికి కోరుకుంటున్నారు. అందువల్ల అసలు ప్రజాస్వామ్యం అని అంటేనే ఏమిటి?
నిజానికి మన ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి ఉన్న ఇంటి లిమిటేషన్స్ ఏమి? ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న చర్చలో చాలామంది రేపు అంబేద్కర్ జయంతి కూడా ఉంది, ఏమి మాట్లాడుతున్నారంటే రేపు ఏదో ప్రోగ్రాం కూడా చదివాను, పంచాంగ శ్రవణం లాగా రాజ్యాంగ శ్రవణం చేస్తారంట రేపు బ్యాచ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం ఏముందో చదువుకుందాం. రాజ్యాంగంలో ఏముందో చదివితే రాజ్యాంగం నిలబడుద్దా? రాజ్యాంగం అమలైద్దా? రాజ్యాంగపు గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది దాని చుట్టూ దాన్ని తిరిగితే అంటే ఎందుకు జరుగుతుంది ఈ చర్చ అంటే మొత్తం రాజ్యాంగాన్ని ఉల్లంఘించే దగ్గరికి మోడీ బీజేపీ పోతూ ఉంది కనుక మనం ఈరోజు మిగిలిన విషయాలు తీసేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే దగ్గరికి వచ్చారు. అయితే నిజంగా రాజ్యాంగానికి ఉన్న లిమిటేషన్స్ ఏమిటి? అంబేద్కరే స్వయంగా చెప్పాడు, ఈ రాజ్యాంగం నేనే తగలబెడతానని చెప్పి తగలబెట్టాడు స్వయంగా. రాసిన ఆయనే. ఎందుకు తగలబెట్టాడు? ఆయన కొన్ని విషయాలని అమలు జరపని చెప్పి కొట్లాడాడు. మహిళలకు సంబంధించిన హక్కుల మీద, ఇంకా మిగిలిన వాటి మీద పార్లమెంట్ ఆమోదించే పరిస్థితి లేనప్పుడు తగలబెట్టే దగ్గరికి ఆయనే ఆవేశంగా వెళ్ళాడు. రాజ్యాంగపు లిమిటేషన్స్ అర్థం కాకుండా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనే దాని చుట్టూతా మనం తిరిగితే భారత్ బచావో అని చెప్పి ఒక ఆందోళన, ఒక సంస్థ పెట్టి పెద్ద ఎత్తున మేధావులు దాని వెనకాల సమీకృతమై చర్చ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. ఏమిటి రాజ్యాంగం అంటే మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరు రాజ్యాంగం స్వభావం గురించి చెప్పారు. ఆయన ఎంగెల్స్ కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగంతరాల పుట్టుక అనే పుస్తకంలో చాలా కేటగారికల్గా చెప్పింది ఏమిటి అంటే రాజ్యాంగ యంత్రం అని అంటే ఇది ఒక వర్గ దోపిడీని చట్టబద్ధం చేసే, శాసనబద్ధం చేసే యంత్రాంగము. దోపిడీ పాలక వర్గాలకి సేవ చేసే ఇంటి ఒక యంత్రాంగము అని చెప్పారు. ఈ యంత్రాంగాన్ని ఎట్లా చూస్తాం మనం? ఎట్లా చూడాలి అంటే ఒక దోపిడీదారుడు స్థానంలో ఇంకో దోపిడీదారుడు అధికారంలోకి రావడం చుట్టూతా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ప్రపంచంలో జరుగుతుంది. ఇంతవరకు పాలకవర్గాలు దాన్ని అనుమతిస్తారు. కానీ దోపిడీని సమూలంగా రద్దు చేయాలని అంటే మాత్రం పాలకవర్గాలన్నీ ఏకమై దానికి పూనుకునే శక్తుల మీద విరుచుకుపడతాయి. ఎప్పుడు ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది? ప్రజాస్వామ్యం అంటే అబ్రహాం లింకన్ చెప్పాడు. ఏం చెప్పాడు? ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అని చెప్పాడు. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలండి. మరి నిజంగా ప్రజలంటే ఎవరు? ఈ ప్రశ్న వేస్తాం. చాలా మంది మేధావులు ఏమంటారంటే ప్రజలు ఎవరండి? మనమే కదా ఎదుగుతుంది, ఏం మీరు అట్లా మాట్లాడతారు అని ఎదురాదకు వస్తారు. ఎవరు ప్రజలు? ఈ దేశంలో ప్రజలు అంబానీ, అదానీ, టాటా, బిర్లా, గోయంకా ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ప్రపంచ కుబేర్లుగా తయారవుతున్న సెక్షన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి లిస్టు కనుక మీరు తీస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళంతా ఇంతకుముందు ₹1,00,00,000 ఖర్చు పెట్టామంటే 90లో ఎక్కడి నుంచి తీసి పెడుతున్నారు అబ్బా ₹1,00,00,000 నాపురోగం కూడా తిరిగి లెక్కలేసుకున్నాం. ఇవాళ ఏం లెక్కలు చెబుతున్నారంటే చాటుగా చంద్రబాబు దగ్గరికి ఒక 100 కోట్లు డిపాజిట్ చేసుకుని చూపించిన ఇప్పటికి ఈరోజు సరేలేదు నువ్వు అని చెప్పి పట్టుకున్నాడండి. తెల్లారి ఇంకొక ఆయన పోయి 150 కోట్లు చూపించడంతో ఆయన తీసేసి ఈయన పెట్టేస్తున్నారండి. ఇదేమిటి ఇంత అన్యాయంగా ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. జగన్ అదే పరిస్థితి, బీజేపీ అదే పరిస్థితి. సరే కాంగ్రెస్ కంటే మన స్టేట్లో ఆపోజిషన్ ఏమి పోటీయో డబ్బులో వ్యవహారమో పెట్టే వాళ్ళు ఆ స్థాయిలో బోట్ల. అసలు ఈ శతకోటీశ్వరులు ఎన్నికల్లో
ఇంత డబ్బులు పెట్టడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు? ప్రజాస్వామిక భావన అన్నట్టు వీళ్ళకి ఎక్కువ శాతం ఉందా? డబ్బు అంటే నిన్న ఒక ఆయన ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏమి సార్ అంటే ఈ మీటింగ్కి రమ్మని ఫోన్ చేశాను. మమ్మల్ని విజిలెన్స్ కింద వేసా సార్ అన్నాడు. ఏంది ఆయన చేసే పని అన్నాను. మేము మండలంలో మాకు రూట్ ఇచ్చారు సార్, ఆ రూట్లో తిరుగుతా కూర్చోవాలా అటు ఇటు, ఎక్కడైనా డబ్బులు ఇదవుతాయేమోనని చెప్పి, పంపకం జరుగుతాయేమోనని చెప్పి అటు ఇటు క్యారీ అవుతానేమో చూడాలా అన్నాడు. అంటూ ఆయనే అన్నాడు. చివరికి మేము పట్టుకునే డబ్బులు ఏదో రైతు పొలం కొనుక్కునేయో, వ్యవసాయానికి ఇచ్చేసేయో, లేకపోతే ఇంకొక కుటుంబ అవసరాలకు ఇచ్చేసే డబ్బులే మాకు దొరుకుతాయి సార్, అసలు వాళ్ళే మాకు మాకేమో రూపాయలు దొరుకుతాయా అన్నాడు. దొరికినా వదిలిపెట్టమంటారు. అంటే డబ్బు పంపకం అన్నది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. నీకేమి సిగ్గు ఎగ్గు ఏ కోసానా దానికి సంబంధించిన వ్యవహారం ఏమీ లేదు. చట్టబద్ధంగానే పోలీస్ స్టేషన్కి పోవాల్సిన ఇంటి వాట పోలీస్ స్టేషన్కి పోయింది, యంత్రాంగంలో భాగస్థులైన ఇంటి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అందరికీ పోవాల్సిన ఇంటి వాటాలు పోతాయి, చక్కగా పంపకాలు ఎటు జరగాలో జరిగిపోతాయి. చంద్రబాబు నా మధ్య సిపిఐ రామకృష్ణ గారు, ఏందా నువ్వు మరి ఇట్లా ఇచ్చేస్తున్నావేంది ఎన్నికల్లో, మరి నువ్వు ఇండిపెండెంట్గా నిలబడచ్చు కదా అని అడిగాను నేను అని చెప్పి మేము ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు చెప్పుకొచ్చాడు. నేను వాళ్ళతో సంబంధం లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్లోనే నన్ను దెబ్బతీస్తాను. డబ్బులు పంపకానికి అడ్డం వస్తాయి, ఇంకా ఇతరమైన వాటికన్నిటికీ అడ్డం వస్తాయి. సో నేను అధికార యంత్రాంగంతో భాగస్వామి కాకలేదు. నాకు అసలు ఎన్నికల్లో ముందు ఎంట్రీకి సంబంధించిన దాంట్లోనే సమస్యలు వస్తాయి కానీ నేను తలపాల్సి వస్తుంది అని చెప్పాడు అని చెప్పాడు. అంటే ఇది డెమోక్రటిక్ నార్మ్స్ అని చెప్పి మనం ఏదైతే అనుకుంటున్నామో, స్వేచ్ఛాయుతమైన పోటీ అంటే మరి గీయడానికి సంబంధించిన దాంట్లో మనకందరికీ ఏముంది అంటే ఎక్కడైనా కానీ సమానమైనటువంటి ఒకే అనుకూలమైన వాతావరణంలో సమానమైనటువంటి ఇది ఇచ్చి ఇరుపక్షాలని పోటీ పడమని చెప్పాలి. ఆ వాతావరణం ఉందా? పాతకాలం దీంట్లో కూడా బానిస వ్యవస్థల్లో కూడా పోటీలు పెడితే ఆ పోటీల్లో కొంత డెమోక్రటిక్ ఇది ఇచ్చేసేయండి వాళ్ళు, భక్తులు పాటించేయండి వాళ్ళు. ముస్లిం దేవికి ఏమంటాము కుస్తీ పెట్టినా లేకపోతే ఇంకో రకమైన రెజ్లింగ్ లాంటి ఇవి చేసుకున్నా, ఏ పోటీ పెట్టినప్పటికీ కూడా పోటీకి సంబంధించిన కొన్ని పద్ధతులు ఏ ఉండేవి. ఇప్పుడు ఎన్నికల్లో ఏ పద్ధతులు ఉన్నాయి? మోక బలం, డబ్బు బలం, బలబలం, ఏ ఒక్కటి ఏది పనిచేసినప్పటికీ కూడా ఏది ఉపయోగించుకోవడానికైనా వెరవని పరిస్థితి ఉందా లేదా? అందువల్ల రాజ్యాంగపు లక్షణాలు, ప్రజాస్వామిక అంశాలు ఏ కోశానా లేకుండానే మొత్తం ఎన్నికల యంత్రాంగం అంతా కూడా ఈరోజు నడుస్తూ ఉన్న పరిస్థితి. గవర్నమెంటు మామూలు జనం ఎక్కడికి వచ్చారు అంటే ఎవరు దేన్ని ప్రకటిస్తారు చర్చిస్తున్నారు. ఇంకా మేనిఫెస్టో రాలేదే, ఆ పార్టీ వాళ్ళు ప్రకటించలేదు, ఈ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో ఏమైనా ఉందా? మేనిఫెస్టోలకు విలువ ఏమైనా ఉందా? దాన్ని అమలు జరుపుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఎంతసేపటికి అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ ఏమి ప్రకటిస్తున్నారు అని అంటే, ఒక ఆయన నవరత్నాలు ప్రకటిస్తే చంద్రబాబు ఏంది 6 గ్యారంటీలా ప్రకటిస్తే, ఆయన ఒక బిడ్డకి నేను అమ్మఒడిస్తే నేను 3 కనండి, ఇంకా మీరు ఎక్కువ మందిని కూడా కనండి నేను ఇస్తానని చెప్పి ఇంకొక ఆయన అంటే, ఆయన వాలంటీర్లకు 5,000 ఇచ్చిందండి, వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసి మేము ఇస్తాము, ఉంచడమే కాదు 10,000 ఇస్తాం అని ఇంకొక ఆయన అంటే ప్యాకాట్లో కనుక మొక్కలు వాడేం మొక్క వేస్తాడు, నేను దానికి ఏ మొక్క వేయాలన్నట్టుగా ఉంది తప్ప రాజకీయంలో ఎక్కడ ప్రజలకు బాధ్యత వహించడం అన్నట్టు. మనం వేస్తున్న ప్రశ్న ఏమిటి, ప్రజలు వేస్తూ ఉన్న ప్రశ్న ఏమిటి?
అసలు నీ బడ్జెట్ ఎంత? ఏమన్నా చంద్రబాబు ఏమన్నా ఆయన ఇంట్లో తెచ్చిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆయన ఇంట్లో తెచ్చిస్తున్నాడా? మోడీ ఏమన్నా ఆయన ఇంట్లో తెచ్చిస్తున్నాడా? ఎవరు తెచ్చిచ్చినా ఎక్కడి నుంచి తెచ్చియాలి? ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల్లోంచి బడ్జెట్లోంచి తెచ్చియాలి. మరి బడ్జెట్ని అసలు నువ్వు ఖర్చు పెట్టడం అనే దాంట్లో ఏమిటి అసలు నీ ఇదేమిటి? ఎక్కడైనా పరిపాలనకు సంబంధించిన విషయాలు ఏమైనా చర్చ జరుగుతున్నాయా? ఇద్దరు ఉపన్యాసాలు వింటున్నాం, రోజు అదే రొడగొట్టుడే తప్ప ఏ రకమైన ప్రజల సమస్యలు, ప్రజల డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళ డెవలప్మెంట్? అభివృద్ధి అంటే వాళ్ళు చెబుతున్నది ఏమిటి అంటే ఏకైక అంశం వాళ్ళు ప్రస్తావిస్తున్నది ఏమిటయ్యా అని అంటే పెట్టుబడులు రాబడి. జగన్ కాలంలో పెట్టుబడులే రావలేదు. మేము వస్తే ఆయన చెబుతున్నాడు, మేము వస్తే ఉత్పత్తి చేయడం ఏమిటో చూపించి రాష్ట్రాన్నంతా ఇచ్చేసి ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో ప్రజలకి ఇన్కమ్ జనరేషన్కి సంబంధించిన దీన్ని చేస్తామని చెబుతున్నాడు. ఏమిటి వీళ్ళు చేస్తున్నాడు? జగను 5 ఏళ్ళుగా ఏం చేశాడు అంటే ఎవరైనా చెప్పేది ఏమిటంటే బటన్ నొక్కాడు. ఒకరోజు ఒక బటన్, ఇంకో రోజు ఇంకో బటన్, ఇంకో రోజు ఇంకో బటన్. బటన్ నొక్కడానికి ఒక రాజకీయవేత్త కావాలా? ఒక ముఖ్యమంత్రి కావాలా? ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలా? ఎంత వస్తుంది, ఏది ఎంత అవసరము, ఏమిటి అనేది దానికోసం పరిపాలన చేయాల్సింది ఏమిటి అంటే ఆదాయపు వనరులు ఏమిటి, మనం పరిపాలనకు సంబంధించిన దాంట్లో ఏ అంశానికి సంబంధించి ఏమి చేయాలి, చదువులు ఏం చేయాలి, వైద్యం ఏమి చేయాలి, వ్యవసాయాన్ని ఏం చేయాలి, పరిశ్రమలను ఏం చేయాలి, ఇరిగేషన్ ఏం చేయాలి, కరెంటు ప్రజలకు ఎట్లా అందించాలి, రవాణా సౌకర్యాలు ఎట్లా కల్పించాలి, ఈ అనేక అంశాల చుట్టూతా పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. అట్లాగే బడ్జెట్కి సంబంధించిన దాంట్లో కూడా బడ్జెట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఆదాయాలు వస్తున్నాయి అంటే సహజంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులే. ఒకటి ప్రధానమైన ఆదాయ పన్ను. 2 ప్రభుత్వం నిర్వహించే సంస్థల ద్వారా వచ్చే ఆదాయాలు అంటే రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఆర్టీసీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది. ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, సర్వీసుల నుంచి టెలిఫోన్స్ ఉన్నాయి, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, నౌకా రవాణా ఉంది, విమానయానం ఉంది, ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటివి ఉన్నాయి ప్రభుత్వం చేతిలో, కొన్ని మందుల కంపెనీలు ఉన్నాయి, కర్ణాటకలో మైసూర్ శాండల్ లాంటి సబ్బుల్ని గవర్నమెంటే తయారు చేస్తూ ఉంది. అట్లా ఒక్కొక్క రాష్ట్రం కొన్ని రంగాల్లో పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి ప్రభుత్వ రంగంలో కొంత ఉపాధిని జనరేట్ చేసి చేస్తూ ఉంది. అది ఉత్పత్తికి సంబంధించిన రంగం కానివ్వండి, అట్లాగే సర్వీసులకు సంబంధించిన రంగం అయినా కానివ్వండి. ఆర్టీసీ ఉంది, మేము ఇంతకుముందంతా ఆర్టీసీ మీద కరపత్రాలు వేయాల్సి వచ్చినప్పుడు అంతా పరిశీలన చేస్తే ఏమిటి అని అంటే ప్రైవేట్ రంగం మీద ఒక సీటుకి నెలకు 30 రూపాయలు పన్ను వసూలు చేస్తే ఆర్టీసీ మీద గవర్నమెంట్ అదే సీటుకి 100 రూపాయలు వసూలు చేస్తూ వచ్చింది. ఇదంతా గవర్నమెంట్ ఇస్తానంటే ఆదాయమే కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, నష్టాలు ఉన్నాయి, నేను అమ్మేస్తానని చెప్పి ఈరోజు చెబుతున్నారు. నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం పెట్టింది 5,000 కోట్లు, అంతా చేయదు. ఈరోజు కొన్ని లక్షల కోట్లకి దాని పెట్టుబడి పెరిగింది. గవర్నమెంట్ ఈ ఎన్ని సంవత్సరాల్లో తీసుకునే ఆదాయం ఎంత, పన్నులు ఎంత, దాని ద్వారా వచ్చిన రాబడి ఎంత అని లెక్కేస్తే అది 1,00,000 కోట్లకు పై చిలుకుంది. మరి ఎంత ఆదాయాలను పొందుతూ కూడా ప్రభుత్వాలు, మోడీ ఏమంటాడు, అసలు మేము వ్యాపారం చేయడానికి కాదండి, మేము గవర్నమెంట్ నిర్వహించడానికే తప్ప మా డ్యూటీ అది కాదన్నాడు. నీ డ్యూటీ అది కాదు. ఏంది నీ డ్యూటీ అసలు అంటే అదానీ గాడికి, అంబానీ గాడికి అవసరం రాసేయడమా నీ డ్యూటీ? ఈ వచ్చినాక 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి? మన జిల్లానే చూడండి, పోర్టు, కృష్ణపట్నం పోర్టు మొదలుపెట్టారు. అది ఒక ఫార్మా కంపెనీ మొదలుపెట్టాడు ముందు.
ఆయన నడపలేక వెనక్కి పోయాడు. తర్వాత కాంట్రాక్ట్ ఎన్ఈసి అనే గ్రూప్ వచ్చింది, వాళ్ళు ఎదురు కట్టారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో. ఈరోజు ఆ పోర్టు మీద అదాని కట్టుబడింది. మోడీ చెప్పడం, జగన్ కోరుకొని ఒత్తిడి చేసి ఎన్ఈసి నుంచి వీళ్ళ చేతికి అప్పచెప్పేసాడు. మన జిల్లా ఆయన జీవీకే రెడ్డి బొంబాయి ఎయిర్పోర్ట్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్ నాకు కావాలన్నాడు అదాని. ఏం చేశారు? జీవీకే రెడ్డికి వార్నింగ్ ఇచ్చేశారు, అబ్బాయి నువ్వు మర్యాదగా అప్పచెప్తే సరే, లేకపోతే నీ బొక్కలు వేసుకుతామన్నారు. ఎందుకు వచ్చింది ఆయన అని దండం పెట్టి ఇచ్చేసి ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇంటి మేజర్ గంగపట్నం పోర్టు, దాన్ని అప్పచెప్పారు. అన్నిటికీ సంబంధించి కీలకమైన రంగాలు ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రోడ్లు, విద్యుత్తు పరిశ్రమలు అన్నిటినీ కూడా ఈరోజు వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళకి, ప్రత్యేకించి అదానికి, అంబానీకి మొత్తాన్ని దేశానికి సంబంధించిన అప్పచెబుతున్నారు. ఈ అప్పచెప్పడం పరిపాలన. రాజ్యాంగంలో ఏం రాశారు? ప్రమాణం చేసేటప్పుడు ఏం ప్రమాణం చేస్తున్నారు అంటే పక్షపాతం లేకుండా, మా కుటుంబానికి సంబంధించి, వ్యక్తిగత ప్రయోజనానికి సంబంధించి నేనే దేనికి లోపడకుండా నేను పరిపాలన చేస్తాను అని చెప్పి అక్కడ ప్రమాణం చేస్తున్నాను. కానీ చేస్తూ ఉన్నదంతా ఏమిటి? వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించిన దాన్ని చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన దాంట్లో అప్పులకు మూడో అంశం ప్రభుత్వానికి ఆదాయంలో, ఒకటి పన్నులు కొన్నాం, రెండు ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం, మూడోది ఏమిటంటే రుణాలు. అప్పులు తెస్తున్నారు. ఏ కుటుంబమైనా నడవడానికో, ఏ దేశమైనా నడవడానికో అప్పులు అవసరం కావచ్చు. కానీ అప్పుల ప్లానింగ్ ఎట్లుంటుంది? అప్పు తెచ్చుకున్న ఇంటి దానికి మనమందరం ఈ కుటుంబాల్లో ఏం చేస్తాం? అప్పుని మన స్థాయికి తగినట్టుగా తెచ్చుకొని ఆ అప్పులు తీర్చుకునే ఇంటి ప్లాను ఒకటి పెట్టుకొని ఇంతకాలానికి అప్పులోంచి బయటపడగలుగుతాము అనే దాంట్లోనే దిగుతాం. కానీ భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రాల ప్రభుత్వాలు కానివ్వండి, చేస్తూ ఉన్న అప్పులు తీర్చడం అనే ప్రశ్న మనం అట్లా తొంగి చూస్తే ఎక్కడ దానికి సంబంధించిన ఇదే కనపడదు. వీళ్ళు వచ్చేటప్పటికి 55 లక్షల కోట్లు ఉంటే, తాజా లెక్క తీస్తే, నేను మొన్నటిదాకా 155 లక్షల కోట్లు అని చెబుతా వచ్చా, 168 లక్షల కోట్లకు మోడీ చేసిన ప్రభుత్వం చేసిన అప్పు తేలింది. అంటే 1,20,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున చేసిన అప్పు. రాష్ట్ర ప్రభుత్వం 55,000 కోట్ల అప్పుతోటి చంద్రబాబు నాయుడు 2004లో దిగిపోతా చెప్పాడు. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి విభజన రాష్ట్రంలో 1,55,000 కోట్లు వచ్చింది 2014లో మన వాటాగా. ఆయన దిగిపోతూ 2.5 లక్షల కోట్లు అప్పు చెప్పాడని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. ఇప్పుడు అది 10 లక్షల కోట్ల, 12 లక్షల కోట్ల అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. అంటే సగటున లెక్కేస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పు తలకి 2 లక్షల రూపాయలు దాకా వస్తుంది. వడ్డీలు లెక్కేస్తే 25,000 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో అప్పులకి కిస్తీలు కట్టడానికి, 28,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడానికి ఇస్తున్నారు. అంటే 53,000 కోట్ల రూపాయలు కేవలం అప్పులకి అసలు కానీ వడ్డీ కానీ చెల్లించాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. బడ్జెట్ ఎంత అనేది 2 లక్షల కోట్లు చెల్లదా. 2 లక్షల కోట్ల 50,000 కోట్లు అంటే పావలా వంతు నువ్వు దానికే పోతూ ఉంటుంది. మరి పరిపాలన నువ్వు ఎక్కడి నుంచి ఏం తెచ్చి నడుపుతావు? ఎక్కడి నుంచి ఇస్తావు? ఇప్పుడు అమ్మఒడికి నువ్వే ఇస్తావు, లేకపోతే ముస్లింలకి నువ్వే ఇస్తావు, క్రిస్టియన్లకు నువ్వే ఇస్తావు, లేకపోతే ఇంకా రకరకాల స్కీములు వాళ్ళు ఇప్పుడు ప్రకటిస్తున్నాయి. వాటికన్నిటికీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏతావాత దీనంతా ఫలితాలు ఎక్కడ కనపడుతున్నాయి అని అంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. 1,000,000 ఉద్యోగాలు నేను నెలకి సంవత్సరానికి ఇస్తానని చెప్పి మోడీ చెప్పాడు. లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి. ఈరోజు ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసిన పోకపోగా రైల్వే డిపార్ట్మెంట్లో 30 నుంచి 40 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. దాంట్లో ఈ రోజున మొత్తం కాంట్రాక్టు ఉద్యోగులతోటి నింపేస్తున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటు ప్రైవేటైజ్ చేసి అప్పచెబుతున్నారు. ఇప్పుడు మన రోడ్లో మన లైన్లో కూడా వందే భారత్ వచ్చింది. వందే భారత్ వచ్చినాక ఏం చేశారు? ప్యాసింజర్ రైళ్ళని తీసి అవతల పారేశారు.
ఇప్పుడు అసలు ప్యాసింజర్ రైలు ఉందా? చెన్నై పోయేంటి రైలు కూడా అన్ని ఎక్స్ప్రెస్లు అయిపోయింది. అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ అని ప్రకటిస్తున్నారు. ఇంతకుముందు వృద్ధులకి 25% రాయితీ ఉండేది. కోవిడ్ తర్వాత రాయితీ ఏలేమని చెప్పి అన్నారు. డబ్బులు ఎక్కడ పెడుతున్నారు అంటే బొంబాయి నుంచి అహ్మదాబాద్కి బుల్లెట్ రైలు వేయడానికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఊరుకుంటుంది. డబ్బులు ఉన్న ఇంటాడి కోసం వందే భారత్ రైలు నడపడానికి, బుల్లెట్ రైలు నడపడానికి నువ్వు కేటాయింపులు చేయగలుగుతావా? సగటు మనిషి అసలు ఇప్పుడు మన లైన్లో ఏదన్నా బీహార్ నుంచి వచ్చే రైలు, ఒరిస్సా నుంచి వచ్చే రైలు, రిజర్వేషన్ బోగీలో కూడా, స్లీపర్ బుక్ కోచ్లో కూడా అడుగు పెట్టగలిగిన పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకని అంటే మొత్తం వలస కార్మికులతో రైళ్లు డంప్ అయిపోతూ ఉన్నాయి. దేశం అంతా వలసలు వలసలు వలసలు, ఎక్కడికక్కడ ప్రజలు బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎవరి కోసం నువ్వు సౌకర్యం కల్పించాలి? ఎవరికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి? ఈ అంశాల మీదకి అసలు జగన్ అడగడు, ఈ అంశాల మీద చంద్రబాబు అడగడు. మా రాష్ట్రానికి ఇదిగో ఈ రైలు తీసేయడం ఏందయ్యా ఒక ఎంపీ అడగడు. రైతులు మేము పండిస్తున్నామయ్యా కష్టపడి, ఆ పండించిన పంటకి గిట్టుబాటు రేటు కాదు, కనీసం మీరు మద్దతు ధర ప్రకటిస్తున్నారు, ఆ మద్దతు ధరనన్నా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అడిగితే కూడా మద్దతు ధరను కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు ఢిల్లీలో సంవత్సరం రోజులు ఆందోళన చేశారు రైతులు, ఉత్తరాది రైతులంతా చేరి. తర్వాత మోడీ ప్రకటించాడు ఏమని, అయ్యా మేము చేసిన చట్టమేమో మంచి చట్టమేను, మీరు అర్థం చేసుకోలేకపోయారు, నేనేం చేసేది, అందువల్ల మీరు అర్థం చేసుకోలేకపోయారు కనుక నేనే ఒకటి వెనక్కి తగ్గుతున్నాను, క్షమాపణ చెబుతున్నాను, నేను వెనక్కి తీసుకుంటున్నాను. మళ్ళీ సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా చట్టం చేయకపోతే మొన్న మళ్ళీ రైతులు రంగం మీదకి రాబోతే రోడ్ల నిండా చీరలు నాటి వాళ్ళ ట్రాక్టర్లు పోకుండా ఇది చేసి బాంబులు వేసి తుపాకులు పెట్టి రైతులను చంపారు. మళ్ళీ అంటే సగటు మనిషికి ఒక సౌకర్యం వేయడానికి, ఒక చిన్న వెసులుబాటు బడ్జెట్లో వేయడానికి నువ్వు కోరుకోకుండా 14 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని విజయమాల్యా లాంటి వాడి చేతిలోకి, నీరవ్ మోడీ లాంటి వాడికి చేసిన ఇంటి అప్పుల్ని ఆరు బకాయిల కింద ఒక్క కలంపూడితో నువ్వు రద్దు చేయగలిగావు. కోవిడ్ వచ్చి దేశమంతా అల్లాడతా జనాన్ని తిండి లేక చూస్తూ ఉంటే కార్పొరేట్లకి 30% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని 20%కి తగ్గించి 1,48,000 కోట్ల రూపాయలు వాళ్ళకి బేర్ చేశారు. మీరు ఇవన్నీ ఎట్ట చేయగలుగుతున్నావు నువ్వు? ఈ అంశం మీద మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడదు. ఈ రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టు ఒకే ఒకటి, పోలవరం ప్రాజెక్టు. కేంద్రం చంద్రబాబు నాయుడు దాన్నే ప్రెస్టేజ్గా తీసుకొని నేను దాన్ని అమలు జరపడం చుట్టూతానే నా మొత్తం విద్యుత్ అని చెప్పి చేశాడు. మొదలుపెట్టిన బడ్జెట్కి ఇప్పటికి 10 రెట్లు 20 రెట్లు పెరిగి కూర్చుంది. ఈరోజు కూడా నీళ్లు నింపడం కోసం చెప్పి లోపల గిరిజనులందరినీ ఖాళీ చేయించి బయటకు వస్తే వాళ్ళ కనీసం సక్రమంగా ఇళ్ళు కూడా కట్టించిన పాపం బాగాలేదు. నష్టపరిహారం పునరావాసం కల్పించరు, దీనికి రూపాయి ఇయ్యరు. దానికి జగన్ అడగడు, చంద్రబాబు అడగడు. మొత్తం ఏమి నడుస్తూ ఉంది? ఏమిటి డెమోక్రసీ అంటే? నువ్వు పరిపాలన అనే దాంట్లో ప్రజలకి అనుకూలమైన దీన్ని ఇచ్చేస్తావా, లేదా దోపిడీదారులకి కొద్దిమంది దానికి ఇచ్చేస్తావా? మన విధానాన్ని ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఉన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటే ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే 1, 2, 3, 4 పెట్టుబడిదారులకి మొత్తం దోచిపెట్టడం పడింది. మరి ఇది ఏమి డెమోక్రసీ? ఏమి రాజ్యాంగం? ఈ రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే మనమందరమే పూనుకోవాలా? ఈ రాజ్యాంగం చుట్టూతానే మన ఆలోచనలు మనం చేయాలా? ఈ రాజ్యాంగం పవిత్రత గురించి దాని చుట్టూతానే మనం అందరమే మన ఆలోచనలు కేంద్రీకరించాలా? అందువల్ల రాజ్యాంగం అన్నదే మామూలుగా చట్టంలో రాజ్యాంగాన్ని చదువుకునే రోజుల్లోనే మాకు చెప్పే లెక్చర్లు చెప్పేవాళ్ళు లాలో, ఇది డ్యూయల్ నేచర్ ఉన్న రాజ్యాంగం, ఇది ఫెడరల్ రాజ్యాంగం అని పైకి చూస్తారు, కానీ దీనికి యూనిటరీ రాజ్యాంగపు లక్షణాలన్నీ ఉన్నాయి. కేంద్రీకృతమైనది రాజ్యాంగం ఇది. అట్లాగే రాజ్యాంగంలో ఒక చోట ఒకదానికి హామీ ఇస్తాడు, ఆ హామీల్ని అమలు జరపకపోతే నువ్వు అడగడానికి ఏం లేదు. రంగనాయకమ్మ మొన్న వ్యాసం రాసింది, నువ్వు ఉమ్మడి సివిల్ కోడ్ అమలు జరుపుతానంటున్నావు అంటే ప్రభుత్వం ఏం వాదన చేస్తుంది, బీజేపీ వాళ్ళు ఏం వాదన చేస్తున్నారు, తలాక్ అని చెప్పి 3 సార్లు అంటే
ముస్లింలకి విడాకులు ఇచ్చేయచ్చా? ఈ హిందువులకి ఏమంటే షరతులను, ముస్లింలకేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇలా అమలు జరపాలా? ఈ దేశంలో పౌరులందరికీ ఒకే ఉమ్మడి పౌర స్మృతిని ఇచ్చేయద్దా అని చెప్పి వాదన చేస్తూ ప్రశ్నలు వేసి ఇప్పుడు ఆ రకమైన చట్టాలను కూడా కొన్ని రాష్ట్రాల్లో తెచ్చారు. ఇప్పుడు సిఏఏ తెచ్చారు, ఉమ్మడి సివిల్ కోడ్ అనేది దీంతో ఇది చేస్తున్నారు. వాళ్ళ లక్ష్యం అంతా ముస్లింల మీదకి, క్రిస్టియన్ల మీదకి మీరు లొంగుతారా లేదా అనే దాని దగ్గరికి తేవచ్చేయండి దీంట్లో చేస్తూ ఉన్నారు చట్టాన్ని. రంగనాయకమ్మ ఒకటి రాసింది, మీరు ఉమ్మడి సివిల్ కోడ్ బాగానే ఉంది, అయితే ఒకే ఆర్థిక కోడ్ కోసం కూడా ఎందుకు అడగరు మీరు? ఒకడికేమో 1,00,000 కోట్లు ఉండాలా, ఇంకోటికేమో గుడిసె మీద కప్పు ఉండదా? మరి దీనికి కూడా చట్టం చేయండి. ఎవడు ఇష్టం వచ్చినంత సంపాదించుకోవడానికి వీల్లేదు, ఆర్థిక విషయాల్లో కూడా సమన్యాయం జరగాలి అనే దగ్గరికి. అందువల్ల అసలు వాళ్ళకి ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ దానికి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో వలస వస్తే మిగిలిన మతాల వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తారంట, ముస్లింలకు తప్ప. ఏమి చేసుకున్నారు ముస్లింలు? ఏమైపోయారు? ఈ దేశంలో భాగస్వాములు కాదా వాళ్ళు? ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడలేదా వాళ్ళు? చరిత్రది. నీ ఆర్ఎస్ఎస్కి భాగస్వామ్యం లేదు, కానీ ఈ దేశంలో ముస్లింలకు అందరికీ ఎంతో వీరోచితమైన పోరాటాలు చేసిన చరిత్రలో వాళ్ళందరూ భాగస్వాములు. 2, ఈ దేశ నిర్మాణంలో ఎన్నో అంశాల్లో, ఎన్నో శాస్త్ర పరిశోధనల్లో, ఎన్నో నిర్మాణాల్లో చాలా విశిష్టమైన పాత్ర నిర్వహించిన ఏంటి ముస్లింలు ఉన్నారు. ఈ మధ్య ఎన్ని కూడా బయటికి తీశారు. వాళ్ళందరినీ ఏం చేద్దాం చెప్పండి అని అడిగారు. అందువల్ల మొత్తంగా ఈరోజు నడుస్తూ ఉన్న చర్చ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం చుట్టూతో మనం చేయాలా, లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న చట్టాల చుట్టూతా, వీళ్ళు ఇస్తూ ఉన్న ఫ్రీబీస్. కొంతమంది ఇంకొంతమంది ఏం మొదలు పెట్టారంటే, ఈ ఫ్రీబీస్ వల్లనే, అంటే ఈ ఉచితాల వల్లనే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా డెవలప్ అయిపోతూ ఉంది, కాబట్టి వీటిని చేయాలి అని చెప్పి కూడా ఇంకో సెక్షన్, ఇంకో వాదన కూడా తీసుకున్నారు. అంటే మౌలిక అంశాల దగ్గరికి చర్చని తీసుకెళ్ళడంలా అటు వాదించేవాళ్ళు కానీ ఇటు వాదించేవాళ్ళు కానీ. మౌలిక అంశాలు ఏమిటి? మాకు బిడి శర్మ గారిని ఐఏఎస్ ఆఫీసరు మాతో పాటు చాలా సందర్భాల్లో కలిసి పనిచేశాడు. ఆయన వేసే ప్రశ్న ఏమిటంటే, అసలు పొలాన్ని, నాకే పిల్లలు ఉన్నారు, నాకు పొలం ఉంది, నేను ఎవరికి ఇవ్వాలి? 2 పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఒకడు ఊరి దగ్గర పొలం చేస్తున్నాడు. నా పాయింట్ ఏమిటంటే, పొలం చేసే ఏంటాడికే మొత్తం పొలం చెందాలి, మిగిలిన పిల్లలకి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? మొత్తం దేశంలోనే అసలు పొలం సాగు ఎవడైతే చేస్తున్నాడో వాడి చేతికే పొలం ఉండాలి. బ్రిటిష్ వాడు తెచ్చిపెట్టిన చట్టం వల్ల పొలం అమ్మకపు సరుకుగా మారింది. అంతకుముందు దాకా పొలం అమ్మకపు సరుకు కాదు, వాడు పన్నులు వసూలు చేసుకోవడానికే దీన్ని అమ్మకపు సరుకుగా మార్చాడు. ఈ రోజు వస్తున్న చట్టం, నిన్నదాకా లాయర్లు కూడా సమ్మె చేశారు ఆంధ్ర రాష్ట్రంలో దీనికి సంబంధించిన భూ హక్కు చట్టానికి సంబంధించి. ఏమిటి అంటే, రేపో ఎల్లుండో ఒక విచిత్రమైన పరిస్థితి రావచ్చు. నా ఆస్తి కదా, నా పేరు మీద ఉంది కదా అని నువ్వు నిద్రపోతా ఉంటే నీ ఆస్తి హఠాత్తుగా ఎవరో ఒకరి పేరుతో మారిపోవచ్చు. నువ్వు అప్పీల్ చేసుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు సివిల్ కోర్టుకు పోయి, అయ్యా ఇదిగో నా పత్రాలు ఉన్నాయి, ఈ పత్రాల ప్రకారం ఈ ఆస్తి నాది అని చెప్పి అని వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్టాలు కనుక అమల్లోకి వస్తే నీ ఆస్తి నీకు తెలియకుండానే ఇతరుల పరంగా అవచ్చు. అయితే నువ్వు కోర్టుకు పోవడానికి లేదు, నువ్వు రెవెన్యూ వాడి దగ్గరికే పోవాలి. సో వెరసి ఏమి జరుగుతుంది అంటే, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి సంబంధించిన పరిపాలనకు సంబంధించిన దాంట్లో అనేక మార్పుల్ని వాళ్ళు కోరుకుంటున్నారు. భూమి అన్నది కార్పొరేట్లకి ఎక్కడ ఎట్లా అవసరమైతే అక్కడ ఆ రకంగా తీసుకోవడానికి ఏ ఆటంకం లేకుండా ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ మారాలని కోరుకుంటున్నారు. గనులు కావాలంటే గనులు కావాలి. ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నామంటే, కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేశారు, కాశ్మీర్ సంబంధించిన పరిపాలనకు సంబంధించిన విషయంగా చాలామంది చూశారు.
కానీ కుట్ర ఏమిటో తెలుసా? ఎందుకు మార్చారు? ఎందుకు 370 రద్దు చేశారు? ఏం రమేష్? ఆడిపోయి పొలాలు కొనడానికి లేదు. 370 చట్టం ఉంటే అదానీనో అంబానీనో తాతానో బిర్లానో కాశ్మీర్లో పోయి తోటలు కొనలేడు. అక్కడ ప్రజలు స్థానికులే కొనుక్కోగలుగుతారు. అరకులో పోయో రంపచోడవరంలో పోయో నువ్వో నేనో పొలం కొనుక్కోగలుగుతామా? ట్రైబ్స్కే అవకాశం ఉంది. సో కాశ్మీర్లో ఉన్న ఇంటి తోటలు కొనుక్కోవాలి, కాశ్మీర్లో ఉన్న ఇంటి గెస్ట్ హౌస్లు కొనుక్కోవాలి, కాశ్మీర్లో ఉన్న ఇంటి పర్యాటకాన్ని అంతా వీళ్ళ చేతిలోకి తీసుకోవాలి అని అంటే దానికి అడ్డుగా ఉండే 370 ఆర్టికల్ తీసేయాలి. మణిపూర్లో జరుగుతున్న గొడవ ఏమిటి అంటే పైకి చూస్తే అది తెగల మధ్య గొడవగా కనపడుద్ది. కానీ నిజానికి జరిగింది ఏమిటి? ఏం చేశాడు మోడీ అంటే ఒక తెగని ఎస్సీ దీని కింద కేటగిరీ కిందకి మార్చి కొండల్లో పోవడానికి కావాల్సిన ఏంటి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అంటే దాన్ని ఇవ్వడం ద్వారా నిజంగా కొండల్లో ఉన్న నాగాలకి కుక్కీలకి పోటీగా బయట ఉన్న ఇంటి సంపన్నులు పోయి కొండలను ఆక్రమించుకోవడానికి కావాల్సిన చట్టం చేశాడు. ఇదేమిటి? మేమున్న ఇంటి దాంట్లోకి మీరు రావడానికి ఇది చేస్తే ఎట్లా అని చెప్పి వాడు ప్రశ్నించినందుకు ఆ ఆడవాళ్ళని వచ్చి ఊరేగింపులు చేసి నగరంగా ఇది చేసి అవమానాలు పాలు చేసి మొత్తం అలకలోలు చేశారు. అక్కడ అందువల్ల ప్రతి చట్ట సవరణ వెనకాల పాలక వర్గాలకు ఏముంది అంటే ఆర్థిక ప్రయోజనాలే ఉంది. ఏదైనా పరిపాలనలో కీలకమైన అంశం ఏమిటి అని అంటే వనరుల్ని కొలగొట్టడం. రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేటప్పుడే అంబేద్కర్ ఒక హెచ్చరిక చేశాడు రాజ్యాంగ సభలోనే. ఏమిటి అంటే మనం ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఒక రకమైన చట్టం చేస్తూ ఉన్నాం. ఏమిటి అంటే మొత్తం ప్రజలకందరికీ సాంఘికంగా ఒకే విలువనిస్తున్నాం. కోటేశ్వరుడు వేసినా ఓటుకుండే విలువ ఒకటే. ఊళ్ళో సాకలి పుల్లయ్యో మంగళయ్యో వేసినా ఒకటే. కానీ అదే సందర్భంలో ఆస్తులు వాడికేమో వేల కోట్లు ఉన్నాయి, కింద ఉన్న ఇంటి వాడికేమో కట్టుకోవడానికి కూడా లేదు. ఇంత తీవ్రమైన వ్యత్యాసాల మధ్య మనం ఈ రాజ్యాంగాన్ని పెడుతూ ఉన్నాం. ఈ రాజ్యాంగం అమలైన తర్వాత వీలైనంత తొందరలో ఈ ఆర్థిక అంతరాలను పోడ్చకపోతే అట్టడుగునున్న ప్రజలు తిరగబడి తీరతారు. కాబట్టి పాలకులు ఈ విషయంలో కాన్షియస్గా ఉండి మెలకువగా ఉండి ఈ అంతరాలని తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. ఈ మధ్య రిపోర్ట్లు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. ఒక సంస్థ దానికి సంబంధించిన రిపోర్ట్లు వెల్లడి చేస్తూ ఉంది. వాడు చెప్పినది ఏమిటంటే 1% ఉన్న భారతదేశంలో 129 కోట్లలో 1% అంటే 1 కోటి చిల్లర చేతిలో మొత్తం భారతదేశంలో ఉండే సంపదలో 45% ఉంది. 10% లెక్కేస్తే మొత్తం సంపదలో 77% 10% చేతిలోనే ఉంది. అట్టడుగున ఉన్న 50 మంది చేతిలో 10% కూడా ఆస్తులు లేవు, సంపద లేదు. సో ఎంత తేడా మనకి లెక్కలు చెబుతారు. జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం. వాడికి అదానికి ఉంటే 5 లక్షల కోట్ల ఆస్తిని రమేష్కి వచ్చే 50,000 రూపాయల ఆదాయాన్ని కూడి లెక్కేసి 5 లక్షల కోట్లు ప్లస్ 50,000 ఇద్దరికి వయసు ఎంత అయింది? నీకు కూడా 2.5 లక్షల కోట్లు వస్తాయి. ఈ సగటు లెక్కలు తెక్కమక్క చేసి ప్రజలకు సంబంధించినది పరిస్థితిని కప్పెడుతున్నారు. తాజాగా ఈ వారంలోనే లెక్కలు వచ్చినాయి. ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, పట్టణ ప్రాంతాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అని అంటే 2,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది, పట్టణ ప్రాంతాల్లో 5,000 6,000 రూపాయలు వచ్చింది. దాంతో ఏమి తిరిగి బతకగలుగుతారు? ఇప్పుడున్న నిత్యావసర సరుకుల ధరల్లో ఏమి జరుగుతుంది? హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే సంతృప్త సూచి ఎంత ఉంది? సటైటీ ప్రజలు ఎంత సంతృప్తిగా జీవిస్తున్నారు అన్నది దాంట్లో మనం ఎక్కడ ఉన్నాం? 129 దేశాల్లో మనమే 116వ దేశంలోనూ ఉన్నాం. మన పొరుగున ఉన్న అతి చిన్న దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా మనకంటే మెరుగ్గా ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్లు వస్తున్నాయి.
వల్ల మొత్తం వనరుల్ని ప్రజలకు కాకుండా చేసింది. కీలకం ఉన్న ఏంటి? విద్య వైద్యాన్ని ప్రైవేటీకరించి కొనుక్కోగలిగిన ఇంటాడు కొనుక్కోండి, కొనుక్కోలేని ఇంటాడు మీ కర్మగా మాకేం బాధ్యత లేదు అని చెప్పే దగ్గరికి పాలకులు కోనుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని ఆరోగ్యశ్రీలు పెడితే, ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్లు పెడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? వల్ల మొత్తం ఈ అంశాల చుట్టూతా ఎన్నికల చర్చ జరుగుతుందా? ఈ మౌలిక అంశాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్ముకోవడం మీద, మొత్తం పన్నులు పెంచడం మీద, ధరలు పెంచడం మీద. ఇప్పుడు విద్యుత్ టారిఫ్ ఉందండి. ఒకప్పుడు ఇంట్లో కరెంటు బిల్లు ఎంత, అది లెక్కలో ఉండేదే కాదు. ఈరోజు ఒక ఇంటిబాడుగా స్థాయిలో కరెంటు బిల్లు వస్తుంది. ఇంత పెరగాల? బొగ్గుకు సంబంధించిన దాంట్లో, పునరుత్పాదన దీనికి సంబంధించిన లెక్కల్లో అదాని చేతిలోనే బొగ్గు మైన్స్ ఎక్కడో ఇతర దేశాల్లో పోయి పాడడానికి చెబుతున్నారు. ఆ బొగ్గునంతా తెచ్చి ఇక్కడికి చేస్తూ ఉన్నారు. ఆ బొగ్గు వాడు ఎంత రేట్ వేస్తాడో ఆ రేట్ని తెచ్చి మన మీద దొరుకుతున్నారు. ఎప్పుడో 3 ఏళ్ల కింద వేసిన వాడుకున్న కరెంట్ని ఈరోజు నువ్వు బిల్లు కట్టమంటున్నాడు. నదుల్ని, గనుల్ని, భూముల్ని, పరిశ్రమల్ని, ఒక్క పరిశ్రమ అయినా, ఇందాక నేను ఈ విషయం కూడా ప్రస్తావించాను, పెట్టుబడులు తెస్తానంటున్నారండి. పెట్టుబడులు ఏమొచ్చినాయి దేశంలోకి? నిజానికి స్వతంత్రం మనకంటే వెనకాల స్వతంత్రం పొందిన దేశాలు ఎన్నో ఉన్నాయి. చైనా ఉంది, చాలా దేశాలు మనకంటే, చెన్నై కూడా, క్యూబా ఉంది, వియత్నాం ఉంది. వాళ్ళ స్వతంత్ర ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకొని, పరిశ్రమలు నిర్మించుకొని వాళ్ళు అమెరికాతో కంపీట్ కాగలిగిన దగ్గరికి వెళ్ళారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చాలా వినాశనమైంది. హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిన తర్వాత మొత్తం ప్రజలు ఇది కావడము, ఆస్తులు ఇది కావడము, అతలాకుతలమైన దేశం అంతా. కానీ కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా పుంజుకొని అంతర్జాతీయ పోటీలోకి రాగలిగారు. 75 ఏళ్లలో నీకేమైంది చెప్పు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఒక్క సెల్ ఫోను నువ్వు స్వతంత్రంగా తయారు చేస్తున్నావా? ఒక్క టీవీ పిక్చర్ ట్యూబ్ నువ్వు తయారు చేస్తున్నావా? ఒక్క మోటార్ సైకిల్ నువ్వు ఈ దేశంలో తయారు చేస్తున్నావా? ఒక్క కారు ఈ దేశంలో సొంతంగా తయారవుతుందా? కీలకమైన భాగాలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లీ చేయడమో, లేకపోతే వాళ్లే వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయడమో తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదే. చివరికి డిఫెన్స్ రంగంలోకి, దేశ రక్షణకు సంబంధించి చాలా గొప్పగా చెబుతారు. మోడీ వచ్చిన తర్వాత చేసిన మొదటి చర్య ఏమిటంటే డిఫెన్స్ రంగంలో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని, విదేశీ పెట్టుబడుల్ని 100% ఆహ్వానిస్తాం. ఎల్ఐసిలోకి విదేశీ పెట్టుబడులకి, బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ఎందుకు, బ్యాంకుల్ని మెర్జ్ చేయడం ఎందుకు చెప్పాను మొన్న. ఈ బ్యాంకుల్లో వాడి జోలికి ఎందుకు పోవాల్సి వచ్చిందని అంటే పెద్ద అప్పులు వేయడానికంట. ఎందుకు పెద్ద అప్పులు వేయడం అంటే ఇన్ని రకాల బ్యాంకులు ఉంటే 5 కోట్లు 10 కోట్ల నుంచి లోనే ఇవ్వలేకపోతున్నారంట. ఒకే బ్యాంకులో 5,000 కోట్లు ఇవ్వగలగాలి. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు బ్యాంకుల్ని ఇది చేస్తావా? ఒక రైతుకో, ఒక నిరుద్యోగకో, ఒక మధ్యతరగతి పరిశ్రమ పెట్టుకోవడానికో నువ్వు ఇస్తాను సపోర్ట్ అంట. సబ్సిడీస్ ఎవరికి ఈ దేశంలో సబ్సిడీలు పోతూ ఉన్నాయి? ఎంత పోతూ ఉన్నాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రశ్నించాడు అసెంబ్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరూ ఉన్న ఇంటి విద్యుత్ ఛార్జీల బకాయిలు కలిపితే కూడా కార్బైడ్ కంపెనీ కట్టాల్సినంత బిల్లుకు సమానం కాదు. దీన్ని రైతుల కరెంటు బిల్లులు ఎందుకు రద్దు చేయకూడదు అని అసెంబ్లీ సాక్షిగా ఆయనే ప్రశ్నించాడు. ఈరోజు కూడా పరిస్థితి బడాబాబులేమో అన్నింటినీ కొడతారు, సగటు మనుషుల దగ్గరేమో రక్తం బిండోసులు చేస్తారు. ఏ అంశంలో పాలకులకి నిర్దేశిస్తుంది? ఒక రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి నిర్దేశిస్తుందా? అసలు ఇంకా అన్యాయమైనది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోతే కూడా రాజధాని గురించి మాట్లాడేంటి దిక్కు కూడా ఈ పార్టీలకు ఏమీ లేదు. ఆయన ఏమిటి చెమ్ము నీళ్లను కాస్త మట్టి తెచ్చిచ్చాడు రాజధాని శంకుస్థాపన చేసేంత మోడీ. నిన్న
చంద్రబాబు ఆయన కలిపి ఇద్దరు చెలగులపేట దగ్గర మీటింగ్ పెడితే ఒక్క మాట దీని గురించి కూడా మాట్లాడినండి పాపం పోలా. మీకు రాజధానికి కావాల్సిన డబ్బులు ఇస్తాము, మీరు ఇది చేసుకోండి. ఇవాళ ఏ హామీలు లేకుండా ఇటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరూ కలిసి మూకుమ్మడిగా బీజేపీకి ఓట్లేస్తున్నారు. ఏ చట్టం పెట్టినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చిన రోజు కూడా ఇద్దరూ మోడీకే ఓటేస్తారు. ఒక్క అంశం కాకపోతే ఒక్క అంశమైన పార్లమెంట్లో చర్చించి ఇదిగో మా రాష్ట్రానికి ఈ డబ్బులు రావాలి, ఏమిటి ఇస్తారా లేదా, ఇంతకుముందు కొట్టుబట్టి గొడవలు చేసేవాడు ఎంపీలు, పార్లమెంట్లో చర్చలు చేసేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, ఎన్నో సందర్భాల్లో చేసి అట్లా తెచ్చిన ఇంటి పరిస్థితుంది. ఈరోజు ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి పోవడం దీనికి సంబంధించిన ఏంటి కాదు. అందువల్ల ఏం ఆలోచించాలి? రాఘవ శర్మ ఈరోజు ఒక వ్యాసం రాశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగింది. విశాఖపట్నం ఉప్పు పరిశ్రమ కూడా ఎట్లొచ్చింది? 32 మంది బలిదానంతో ప్రతిపక్షం అంతా అసెంబ్లీలో రాజీనామా చేసి సాధించుకున్నాడు. విశాఖ ఉప్పు ఆందోళన హక్కు అని చెప్పి ఆందోళన చేసి సాధించుకున్నది. ఈరోజు దాన్ని ప్రైవేటు వాళ్ళకి అమ్మబోతూ ఉంటే మాట్లాడే దిక్కు కూడా ఆంధ్ర రాష్ట్రానికి లేకుండా పోవాలా? ఎన్ని ఉద్యమాలు, సాంఘిక ఉద్యమాలు కానీ, రకరకాలైన ఉద్యమాలు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, సాంస్కృతిక పరంగా ఎన్నో రకాలైన ఉద్యమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి. ఈరోజు ఏమైపోయింది? ఎంత అధ్వాన్నమైన స్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. తెలుగు జాతి ఉంది. ఒక భాషాపరమైన విధానం కానీ, ఒక రాజధానికి సంబంధించి కానీ, ఒక ఇరిగేషన్ పాలసీకి సంబంధించిన దాంట్లో కానీ, ఒక విద్యా విధానానికి సంబంధించిన దాంట్లో కానీ, ఒక వైద్యానికి సంబంధించిన దాంట్లో కానీ ఏమీ గ్యారంటీలు లేకుండా ఎంత అధ్వాన్నంగా అన్యాయంగా నడుస్తూ ఉంటే మాట్లాడేటి గొంతులే లేకుండా పోయి ఏమిటి అని చెప్పి ఆవేదన రాశారు. ఆలోచించేటి వాళ్ళకి ఇది నిద్రపడడానికి సమస్య. పాలకపక్షాలకి మేము ఎట్ట అధికారంలోకి రావాలనే దానికోసం కొట్లాడుకుంటున్నారు, వస్తామో రావాలని పడుతున్నారు. కానీ నిజంగా రాష్ట్రం గురించి, దేశం గురించి ఆలోచన చేసేయండి. మనకందరికీ సమస్య ఏమిటి అంటే ఎంత అధ్వాన్నంగా జీవితాలు పడిపోతూ ఉంటే ఈ పడిపోతూ ఉన్న జీవితాలను రక్షించుకోవడం కోసం ఏం చేయలేదు. ఇప్పుడు తాజా రిపోర్ట్లు కూడా చూశారు కదా, గాజా మీద దాడి జరుగుతూ ఉంది. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మీద దాడి చేసి చంపుతున్నారు. దాని రిఫ్లెక్షన్ ఏంది? మన దేశం మీద, మన రాష్ట్రం మీద. మాకు యుద్ధం చేయడానికి సైనికులు కావాలని ఇజ్రాయెల్ కోరిందండి. ఇండియన్ గవర్నమెంట్ సైన్యంలో చేరేవాళ్ళు జారండి అని చెప్పి పెట్టిందండి. వితౌట్ ట్రైనింగ్, ఏ మిలిటరీ శిక్షణ లేకుండానే యువకులు అక్కడికి పోయి యుద్ధం చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. ఇది దేనికి సూచన? ఇక్కడ ఉద్యోగాలు ఉంటే ఇజ్రాయెల్ తరఫున యుద్ధం చేయడానికి పోయి ఎవడన్నా ప్రాణాలు బాగుంటుంటాడా? ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు. వీసాలు లేకుండా, పాస్పోర్ట్లు లేకుండా ఇతర దేశాలకు దాటి అక్కడ చచ్చిపోతూ, అది గల్ఫ్ దేశాల్లో కానీ, అమెరికాలో కానీ ఎంతోమంది ఇల్లీగల్గా ఉన్నారని రిపోర్ట్లు వస్తున్నాయి. దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రైలు ఎక్కితే రైళ్లు మనకు కనబడుతున్నాయి. 2 రోజుల పాటు కుర్రాళ్ళు నెట్ట నిలువున నిలబడి ప్రయాణం చేస్తున్నారు. అంతా 25 ఏళ్ళు ఉండవు. ప్రతి రైలు కిక్కిరిసి పోతూ ఉంది. అంత వలస కార్మికులు దేశంలో ఎదుర్కొన్నారు. కోట్ల మంది వలస కార్మికులతో వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇది వీళ్ళందరికీ ఉపాధి చూపించడం నీ బాధ్యత కాదా? వీళ్ళ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎజెండాలో ఇలాంటి అంశాలు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా? కన్స్ట్రక్టివ్గా దేశ నిర్మాణానికి సంబంధించి మౌలిక విషయాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా అంటే ఏమి. అందువల్లనే మనం ఆలోచన పనులు ఉండాలి. ఎన్నికల చుట్టూతానే ఆలోచన చేయడం అనేది కాకుండా దేశంలో, రాష్ట్రంలో రావాల్సిన మార్పులు ఏమిటి, ఏ అంశాల మీద మనం ఒక ఉద్యమాన్ని, ఒక ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాల్సిన అవసరం ఉంది,
దానికోసం వచ్చి మనం చేయాల్సిన కృషి ఏమిటి అన్నింటి దాని చుట్టూతో మనం ఆలోచన చేయగలిగితే మనం సక్రమంగా ఆలోచన చేసిన ఇంట్లో అవుతాం. ఈ ఎన్నికల మీద ఎప్పుడో పతంజలి ఒక కవిత రాశాడు. ఈ కవిత చదివితే నాకు ఎన్నికల మొత్తం మీద సారాంశం దాంట్లో ఉందని అనిపించింది. ఏమి రాశాడు చూడండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశంతో ఎలా ఉంటుంది? దగాపడిన ఒక ఆడకూతురులాగా ఉంటుంది. దగాపడిన ఒక ఆడకూతురులాగా ఉంటుంది. దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరు పిచ్చి పిల్లలాగా ఉంటుంది దేశం. బ్రోకర్ గారిని నమ్మి రైలెక్కి ఆడపిల్ల పోతే ఎట్లుంటుందో ఆ రకంగా ఉంటుందని చెప్పి చెబుతున్నాడు. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది అంటే చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది. అంటే కరపత్రాలన్నీ వేస్తారు, ఎక్కడ పెట్టినా గుట్లుగా. మనకి ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాక పిల్లలు కేకలేస్తా బస్సులు శిక్ష వేస్తున్నారు. రేపు పొద్దున ఎన్నికల తర్వాత కూడా కరపత్రాల గుట్టలు మొత్తం కనపడతాయి మనకి. ఎన్నికలు అయిపోయినాక ఏమవుతుంది అంటే మనకి భోజనం లేదని గుర్తొస్తుంది. ఈ ఎన్నికల రోజుల్లో బిర్యానీ పెడతారు, మీటింగ్కి పోతే మందిస్తారు, అన్నీ జరుగుతాయి. ఎన్నికలు అయిపోయిన తెల్లారే మనకు భోజనం ఏమిటి అనేది గుర్తొస్తుంది. మనకు ఉపాధి లేదని, మనకి దిక్కు దివాణం లేదని, మనకి తెలుగు తీరు లేదని మళ్ళీ గుర్తుకొస్తుంది. మన ఇంట పుట్టిన దోమైనా పరాయి ఇంట పుట్టిన జలగైనా మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది. మన ఇంట పుట్టిన దోమైనా పరాయి ఇంట పుట్టిన జలగైనా, ఈ దోమైనా జలగైనా మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది. అప్పుడు అర్థమైంది మనకి. ఎన్నికల హామీలు, ఈ ప్రచారాలు, ఈ వ్యవహారాలు అంతా అయిపోయిన తర్వాత ఆలోచన చేసుకుంటే మన రక్తం పీల్చుతాయి అనే విషయం మనకు అర్థమైంది అంటున్నాడు. తెలిసి 5 ఏళ్లకు ఒకసారి జీవితాంతం మోసపోవడం గురించి ఏడుపు వస్తుంది. జనానికి మిగులుతుందేమి అంటే ప్రతిసారి వచ్చిన ఇంటి వాడు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఏంటి చూడండి, మార్పు కాకపోతే. వాజ్పేయి ఇది చెప్పాడు, కాంగ్రెస్కి మీరు 2 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఇచ్చేయండి అని చెప్పి. ఆయన తర్వాత ఎన్నికల్లో ఏమని నినాదంతో పోయాడు, దేశం వెలిగిపోతుంది, ఇండియా ఈజ్ షైనింగ్ ఆయన నినాదంతో పోయాడు. పోరా నువ్వు వెలుగుతున్నావు, లేపో ఇంటికి పో, నీకు రెస్ట్ తీసుకో చాలు అన్నారు. కానీ మోడీ ఏమి ఇస్తున్నాడు? ఏంది వికసిత్ భారత్ ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మలుస్తాడంట ఆయన ఈసారి అవకాశం ఇస్తాడు. జగను నాకు ఒక్క అవకాశం ఏంటి అని బతిలాడాడు. 5 ఏళ్లలో ఏం చేశాడు? అందువల్ల పతంజలి ఏమంటున్నాడంటే తెలిసి 5 ఏళ్లకు ఒకసారి జీవితాంతం మోసపోవడం గురించి ఏడుకొస్తుంది. అంటే సగటు ఓటరు ప్రతిసారి ఏమనుకుంటున్నాడు అంటే ఇది పోటేస్తే ఏమైనా జరుగుద్దేమో అని ఆశపడడం, మళ్ళీ మోసపోయారని గుర్తుంచుకోవడం, మళ్ళీ ఏడ్చుకోవడం, అయ్యో ఇటు అయిపోయిందే, వాడిని నమ్మి ఇట్లా మోసపోయామే అని అనుకోవడం. మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది. ఏంది ఇటెందుకు ఆలోచించలేకపోయాము అని. మన బుద్ధి గడ్డి తింటున్నదని తెలిసి సిగ్గేస్తుంది. ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత తుపాకీ ఇంకా మనకేసి గురిపెట్టి ఉందని తెలుస్తుంది. అంటే వాడు పట్టాభిషేకం చేసుకుంటాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు, వాడు అధికారంలోకి వస్తాడు. జరిగేది ఏమిటి ఆ తర్వాత అంటే తుపాకీ మనకేసి ఎక్కుపెట్టి ఉంటుందని మనకు అప్పుడు అర్థమైంది. మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది. క్లుప్తంగా మొత్తం విషయాన్ని ఆయన దగాపడ్డ ఆడమనిషిలాగా ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశం. మనలో మనం తిట్టుకునేదానికి మనం ఎందుకు ఇట్లా ఆలోచించాము, ఎందుకు మోసపోయాము, మళ్ళీ మోసపోతున్నాము అని మనం అనుకునే దగ్గరికి పోతూ ఉంది. మళ్ళీ తిరిగి పనుల మోతలు, మళ్ళీ తిరిగి ధరల పెరుగుదలలు, మళ్ళీ తిరిగి రోజువారీ జీవితంలో కష్టాలు కడగడలే తప్ప ఏ ఒక్క మౌలిక విషయాన్ని కూడా పరిష్కారం చేసేటిదిగా కాకుండా ప్రతిసారి
పెద్దవాళ్ళు సామెత చెబుతారు కదా ఏమని, గుర్రం తినేవాడు పోతే బెరం తినేవాడు వస్తాడని. రోజు రోజుకి ఇంకా తోడేళ్ల మంద మన మీదకి రావడం తప్ప, ఇంకా జీవితాలు అపార్థం కావడం తప్ప, ఇంకా జీవితాలు సంక్షోభంలోకి దిగిపోవడం తప్ప, జీవితాలు మెరుగుపడ్డం అనే అంశం పాలక వర్గాల ఎజెండాలో లేదు. అందువల్ల ప్రజాతంత్రవాదులుగా మనం ఏం చేయాలి? ఈ ఉన్నయింటి దాంట్లో ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం చుట్టూతానే మన ఆలోచన చేసుకున్నామా, లేకపోతే ఈ మౌలిక అంశాల మీదకి ప్రజల ఆలోచనలు తీసుకెళ్ళి మన ఆలోచనలను ముందు డ్రైవ్ పెట్టుకొని ప్రజల ఆలోచనల్ని, ఇదిగో మనం ఆలోచన చేయాల్సింది ఇది, మన ఎజెండా ఇది, వాళ్ళు మనం తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ అంశాలు కాదు ఈ అంశాల్లోకి మనం రావాలి, మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి ప్రాంతాలను రెచ్చగొట్టి ఈ తాత్కాలికమైన ఉద్రేకాలను ప్రేరేపించి మన చేత ఓటు పొందించడం కాదు, మన కులపోడే కదా అని ఎవడు ఒకటి చెప్తాడు, మనోడే ఓటే అంటాడు. ఎవడు మనోడు? ఏ కులపోడు గెలిచి ఆ కులంలో ఉన్నాడు అడుగువాడికి అవకాశం ఏమి ఇచ్చారో చెప్పండి. మొత్తం వాళ్ళ అధికారంలోకి రావడానికి తప్ప అట్టడుగునున్న పార్టీలను అనుకునేంటి కూడా డిఫరెంట్ ప్రాక్టీసెస్ చూసాం మనం. ఉత్తరప్రదేశ్లో కాంశీరాము మాయావతి కూడా అధికారంలోకి వచ్చారు. ఎవరికి ఇచ్చారు సీట్లు? ఎవరు అక్కడ అధికారంలోకి వచ్చారు? అందువల్ల పరిపాలనకు సంబంధించిన దాంట్లో దోపిడీ వర్గాలకి ఒక స్పష్టమైన వైఖరి ఉంది. ఏమిటి అంటే, దోపిడీలో నీ వాటా ఎంత, నా వాటా ఎంత. నీకు ప్రతిపక్షంలో ఉంటే కూడా వాళ్ళు దోచుకోవడం ఏమీ ఆగిపోవట్లేదు కదా. వాళ్ళ పరిశ్రమలు ఏమైనా పోతానయ్యా? ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ కాంట్రాక్ట్లు ఏమైనా పోతానయ్యా? కొంత అధికార పక్షానికి కొంత మెరుగైన పరిస్థితి రావచ్చు, ప్రతిపక్షానికి కొంత కొద్ది కాలం సెకండరీ పొజిషన్లో పోవచ్చు. అందువల్ల వనరులను కొనగొట్టడం అనే దాంట్లో పాలక పక్షాల మధ్య పోటీతో పాటు రాజీ, వాళ్ళ మధ్య వాటాలు వేసుకునే పరిస్థితి. మోసపోయేదంతా ఏంటంటే పేద మైతరగతి వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఎప్పుడూ దగా గురవుతూ ఉంది కింది శ్రేణులకు సంబంధించి. అందువల్ల కమ్యూనిస్టుల మీద ఒకప్పుడు విశ్వాసం ఉండేది, జనానికి ఓట్లు వేశారు. ఎందుకు ఈరోజు కమ్యూనిస్టులకు కూడా ఓటు బ్యాంక్ లేకుండా పోయింది? ఎందుకు ఈరోజు కమ్యూనిస్టులకు కూడా ఒక నియోజకవర్గం కూడా లేకుండా పోయింది అని అంటే, కమ్యూనిస్టులు ప్రజల్ని సమస్యల మీద ఆలోచింపజేసి సమస్యల మీద ఐక్యం చేయడం అనేది, పోరాటం అనే దాన్ని చేస్తూ పోరాటంలో భాగంగా ఎన్నికల్ని చేయడం అనే దానికంటే పొత్తులు ఎక్కడ దెబ్బతింటాయో పోరాడాల్సిన సందర్భాల్లో కూడా పోరాడకుండా వ్యవహరించిన దుస్థితిని మనం చూసాం. ఆలివిల్ లాంటి కంపెనీలని తెలుగుదేశం గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే, వేల మందిని ఉద్యోగాలను తీసేస్తూ ఉంటే పొత్తులో ఉండి మాట్లాడినట్టు దుస్థితిని చూసాం. ఏదో ఒక రకంగా ఒక సీటో 2 సీట్లో సంపాదించుకోవడం ఎట్లనేది ఆయన చుట్టూతా వదిలేసి పోట్లాడేటి స్పిరిట్తో ఉంటే ప్రజలు ఉండేటి, ప్రజలకు ఉండే చైతన్యం, ప్రజల్ని పెంచగలిగే చైతన్యం వేరు. సీట్ల చుట్టూతా ఓట్ల చుట్టూతా ఆలోచన చేసిన దాని ఫలితంగానే వర్గ సంకర రాజకీయాలని చెప్పి పేరు పెట్టారు. దానికి క్లాస్ కొలాబరేషన్ పాలిటిక్స్ అవి నడిచిన దాని ఫలితంగానే ప్రజలకు విశ్వాసాలు పోయి, అందువల్ల ప్రజల విశ్వాసాలు మళ్ళీ ఎట్లా పెరగాలి అంటే, డెమోక్రటిక్ ఫోర్సెస్ మనం మళ్ళీ ఎక్కడ దారి తప్పామో గుర్తించి ఆ దారిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రజల్ని పోరాట పట్టాలు లెక్కించగలిగితేనే, ప్రజల చైతన్యాన్ని నిరంతరం పెంచగలిగితేనే, ఎందుకు ఈ వనరులకు సంబంధించిన ఈ సౌకర్యాలకు సంబంధించి, ఈ హక్కులకు సంబంధించి, ఈ సంస్కృతికి సంబంధించిన దాంట్లో దాడి ఎందుకు జరుగుతుంది? మొత్తం మీడియాతో సహా అన్ని వనరుల్ని పాలకులు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి. మన మీడియా హౌస్ దాడి చేశారు. ఆయన పేరేంది? తాజాగా 2-3 నెలల క్రితం అరెస్ట్ చేశారు కదా. ఆయన వీళ్ళ కుంభకోణాలన్నింటినీ రాస్తూ ఉన్నాడు ప్రత్యామ్నాయ దేనిగా. సో ఎవరు ఉండడానికి వీల్లేదు. నీ ఆఫీస్లో చెక్ చేయాలి, నీ ఆఫీస్లో రహస్య సమాచారం ఉంది, నువ్వు ట్యాక్స్ కట్టడం లేదు, ఏదో ఒక సాగు చూపించడానికి ఏముంది? వాళ్ళందరినీ నోర్ల గురించి చేసేదానికి పాలక పక్షాలు
ప్రధాన ప్రమాదం ఎవరు ఈరోజు అని అంటే రిలేటివ్గా ఈరోజు బీజేపీనే ప్రధాన ప్రమాదం. ఎందుకనంటే మొత్తంగా వాళ్ళ ఎజెండా దేశంలో ప్రజాస్వామిక హక్కుల్ని, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాలరాసి మతపరమైన ఎజెండాని తెచ్చి సామ్రాజ్యవాదులకి దేశంలో ఉన్న వనరులన్నీ అప్పచెప్పడంలో కాంగ్రెస్ కంటే దూకుడుగా మరింత విచ్చలవిడిగా మరింత బరితెగించి అంత ముందాక ఏం చెప్పేవాళ్ళు అంటే కమ్యూనిస్టులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయా, కాస్త నైతికత ఉంది అని చెప్పేవాడు. ఈ రోజున బీజేపీ పరిపాలన చూస్తే అసలు వినడానికి వీళ్ళేనా, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా దీని వెనకాల ఉంది అని అనుమానించే, ఎవరైనా అనుమానించే దగ్గరికి దిగదారు. కాంగ్రెస్ వాళ్ళకంటే బరి తెగించి ఏ విలువలు లేకుండా అధికారం తప్ప మరొక అంశం ఏమీ లేకుండా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రజల కట్టుబడుల దగ్గర నుంచి, ప్రజల ఆహార వ్యవహారాల దగ్గర నుంచి అన్నీ మేము చెప్పినట్టే అమలు జరగాల్సిందే. ఏ మాంసం తినడం కూడా వాళ్ళే చెబుతారా, ఏ గుడ్డలు వేసుకోవడం కూడా వాళ్ళే చెబుతారా. చేశారు కదా కర్ణాటకలో అమ్మాయి హిజాబ్ దాని వేసుకొని పోతే వేసుకొని కాలేజీ డ్రెస్సులో రావాలి కానీ నువ్వు హిజాబ్ వేసుకొని రావడం ఏంది అనేది కేసు చేశారు. సో దేనికి స్వేచ్ఛ అనేది లేకుండా అన్నిటికీ నిర్బంధాలని, నిషేధాలని మేమేమి చేస్తే అట్లా బతికేయండి దానికి సిద్ధపడితేనే మీరు దేశం ఉండగలుగుతారు అని హెచ్చరిక చేసే దగ్గరికి పరిపాలన చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యమా, ఇది నిరంకుశత్వమా? అందుకని బీజేపీని ఓడించడం అనేది, బీజేపీకి అనుకూలమైన శక్తులు ఓడించడం అనేది మన ముందున్న కర్తవ్యం. అదే సందర్భంలో మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం ప్రజల మౌలిక సమస్యలు ఎజెండా మీదకి తీసుకురావాలి. వాటి చుట్టూతో చర్చ జరగాలి. వాటి మీదకి ప్రజల మనని ప్రజలు ఆలోచన చేయడాన్ని, ప్రజలు సంఘటితం కావడాన్ని, ప్రజల్ని విధుల్లోకి వచ్చి కొట్లాడించడం అనే దానికి కూరుకోకపోతే ఈ ఎన్నికల చుట్టూతోనే పరిమితమై మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో ఏమవుతుంది. బంగ్లాదేశ్లో అమ్మాయి లజ్జా నవల రాసింది, తస్లీమా నస్రీ. నువ్వు దేశంలో ఉన్నావంటే చంపేస్తా ఉన్నా, దేశాలు పెట్టిపోతా ఉన్నా. దేవుడు లేడనంటే చంపేశారు నేను నా దేశంలో. మన దేశంలో దేవుడు లేడని అనగలిగి కూడా ఊళ్ళో ఉండగలుగుతున్నాం మనం ఈరోజు. రేపొద్దున ఇదే పరిస్థితి నడిస్తే అనగలుగుతామా, అనే స్వేచ్ఛ ఉంటుందా అన్న ప్రశ్న మనకు వస్తుంది. అంత దీంట్లోకి పరిపాలనకు సంబంధించిన విషయాలను ఉద్రేకపూరిత వాటిలోకి తీసుకెళ్ళి మొత్తం విషయాల్ని, అధికారాన్ని కేంద్రీకరణ చేసుకోవాలి. కనీస ప్రజాస్వామ్య హక్కుల్ని కూడా రాజ్యాంగాన్ని మార్చలేదు కదా, రాజ్యాంగాన్ని అట్లా ఉంచే నిరూపితమైన యంత్రాంగాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. ఇందిరాగాంధీ ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మిగిలిన ఇంటి యంత్రాంగాన్ని ఉపయోగిస్తే వీళ్ళు పెద్ద ఆందోళన చేశారు. ఎమర్జెన్సీ అన్ని రోజులు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వేటూరి కాలం ఖాళీగా పెట్టింది నిరసనగా. ఈరోజు అట్లా పత్రికను కూడా నడపగలుగుతామా అని ప్రశ్నిస్తారు. ఆ మాత్రం దీనైనా వీళ్ళు సైన్స్ కలిగిన స్థితిలో లేవు. అందువల్ల మొత్తం ఈ మౌలిక అంశాల చుట్టూ ప్రజల దేశ ఎజెండా ఏదైతే ఉందో, భూములకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, దేశంలో ఉన్న వనరులకు సంబంధించిన దాంట్లోకి వీటి హక్కు ఎవరిది, దీని మీద ప్రజల అధికారాన్ని ప్రజల నుంచి దూరం చేసి సామ్రాజ్యవాద కొత్త కంపెనీలకి, బడా కార్పొరేట్లకి, దేశంలో ఉన్న సంపన్నులకి అప్పచెప్పడం అనేది దాని చుట్టూ పాలక వర్గాలు చేస్తూ ఉన్న కుట్ర ఏదైతే ఉందో, దేశాన్ని అప్పులతో ముంచెత్తి కొద్దిమంది ఆస్తులు పెంచడానికి చేస్తూ ఉన్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో, వాటికి వ్యతిరేకంగా మన ఆలోచనని పెట్టాలి. ఎంతసేపటికి మీ వాటా ఎంత, మా వాటా ఎంత, రాజ్యాంగంలో మీ కమ్మళ్ళు ఉన్నారు, మీ రెడ్లు ఉన్నారు, మీ బ్రాహ్మణులు ఉన్నారు, మాకేం చేశారు, ఈ కులాల్లో ఈ చర్చలు పెద్ద విషయాలు ఎక్కుతున్నాయి. ఎవరు వస్తే ఏం జరుగుతుంది? మాల వాళ్ళనే ఎక్కించాడు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఉందండి, గిరిజన మహిళ, ఏమైనా మాట్లాడుతుందా? మణిపూర్లో గిరిజనులకు అంత అన్యాయం జరిగింది.
మా గిరిజనులకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఏమైనా ఒక నోరు తెరవగలిగిందా? ఆమెని సాక్షాత్తు పార్లమెంటులో భవనాన్ని ఓపెన్ చేయడానికి ఆమె పిలవలా. ఎందుకు అంటే ఆమె మొండమొచ్చిందంట. మొగుడు లేని ఆమెమో రాకూడదు, పెళ్ళం లేని ఆయన చేయొచ్చు. అందువల్ల సాంప్రదాయాలకు సంబంధించి ఏ విషయాల్లోనైనా అత్యంత తిరోగాలు భావాలతో ప్రజల్ని మోసగించడానికి ఒక ముస్లింకి పదవిస్తారు, ఒక గిరిజనుడికి పదవిస్తారు, ఒక ఎస్సీకి పదవిస్తారు. అంత మాత్రం చేత ఆ వర్గాలు ఇదైపోయినట్టేనా? కేవలం మోసగించడానికి, ఆయా సెక్షన్లకు సంబంధించిన డోట్లు రాబట్టుకోవడానికి చేస్తున్నది కుట్రలు తప్ప ఇంకో రకమైన కాదు. అందువల్ల పాలక వర్గాల మాయలో మోసంలో వాళ్ళు ఇచ్చిన నినాదం చుట్టూ మనం మోసపోవడం, తాత్కాలికమైన దీనికి లొంగిపోవడం అనేది కాకుండా సమస్యల మీద మనం ప్రశ్నించలేని పరిస్థితి రావాలి. ప్రజల మధ్యలోకి మనం దీన్ని తీసుకెళ్ళాలి, ప్రశ్నింపజేయాలి. సోకాళ్ళు దీంట్లో ఎన్నికల్లో వస్తున్నాయి వాళ్ళు. మనం ఒక ప్రజా ఉద్యమాన్ని, ఒక డిసెంట్ని, ఒక నిరసన ఉద్యమాన్ని అనేక అంశాల మీద రైట్ చేయగలిగిన దాంట్లో మనం చూసుకోగలిగితే మనం మన బాధ్యతను నిర్వహించుకోవాలి. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ఏమైనా మీరు ప్రశ్నలు వేసినా మాట్లాడుతున్నాను. 15 నిమిషాలు.